వినాయక చవితి రానే వచ్చింది. ఎక్కడ చూసినా రంగురంగుల వివిధ ఆకృతుల్లో వినాయక విగ్రహాలు చూడ ముచ్చట గొలుపుతున్నాయి. చిన్న పిల్లల నుండి ఇంటిల్లిపాదిని అలరించే చక్కటి రూపంతో బొజ్జగనపయ్య అందరి మనసులో ఆనందాన్ని నింపుతుంటే, విగ్రహాల తయారీదారులు మాత్రం సరిపడ బేరాలు కుదరడం లేదంటూ వాపోతున్నారు. జీవత్వం ముట్టిపడే విధంగా కళాకృతులు చేస్తున్న విగ్రహ తయారీ కళాకారులు వారి జీవనం ప్రశ్నార్థకంగా మారిందంటూ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తమ తాతల కాలం నుంచి తాము వినాయక విగ్రహాల తయారీలో నిమగ్నమైపోయామని, సుమారు 170 కుటుంబాలు విగ్రహాల తయారీని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నామని, నేడు తమ బ్రతుకు ఆగమైందని, తమను ఆదుకునే నాథుడే కరువయ్యాడని, ఇకనైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు విగ్రహాల రూపశిల్పి విజయ మాట్లాడుతూ, తిరుపతి జిల్లాలో అనేక సంవత్సరాలుగా తమ సంతతి విగ్రహాల తయారీలో నిమగ్నమై ఉన్నదని, చిన్ననాటి నుండే అదే జీవనాధారంగా జీవనం గడుపుతున్నామని, విగ్రహాల తయారీలో పడి చదువుకోలేకపోయాం కానీ జీవనాధారంగా విగ్రహాల తయారీని నమ్ముకున్నామని, తాము తయారు చేసిన వినాయక విగ్రహాలు ఆంధ్ర, తమిళనాడు మరియు తెలంగాణ రాష్ట్రాల్లో విక్రయిస్తామని పేర్కొన్నారు. వాటితో వచ్చిన డబ్బుతోనే తాము జీవనం సాగిస్తున్నామని, లాభం వచ్చినా నష్టం వచ్చినా విగ్రహాల తయారీని మాత్రం విడవలేదన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో కాకుండా సహజ సిద్ధమైన బంకమన్ను మరియు వివిధ రకాల పిండి పదార్థాలతో విగ్రహాలను తయారు చేసి తక్కువ ధరకే విక్రయిస్తున్నామన్నారు. కానీ నేడు ఎక్కడ చూసినా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెరిగిపోవడంతో తమ ఉనికి ప్రమాదంలో పడిందని, విగ్రహాల కళాకారులకు ప్రభుత్వం చేయూతనందించి తగిన విధంగా ఆదుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వెనకాల బ్యాగ్ ఉంది. చిన్నప్పటి నుంచి ఈ వర్కే మాది. చిన్నప్పటి నుంచి అంటే మా అప్పోళ్ళు మా నాయనోళ్ళ కాలం నుంచి ఈ వర్కేనా. మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నాం. అమ్మాయికి పబ్లిసిటీగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఈ వర్కే మాది. చిన్నప్పటి నుంచి అంటే మా అప్పోళ్ళు మా నాయనోళ్ళ కాలం నుంచి ఈ వర్కేనా. మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నాం. ఇది మా కష్ట వర్క్ అయితే చాలా కష్టం. ఈ పిఎఫ్ లాగా కాదునా, చాలా కష్టపడి చాలా కష్టం ఇవంతా ఈ వర్క్ చేయాలంటే. అంత పిల్లగాలు అంత చేసి ఇట్లా చేస్తాంనా ఇట్లా. అలా ఇది కాస్ట్ తక్కువే ఉంటుందినా. పిఎఫ్ కాస్ట్ తక్కువే ఉంటుంది ఇది. అంటే వర్క్ కష్టం, చాలా కష్టం నా. ఎండలోనే చేస్తాం అంతా. అందరూ పిల్లలు అంతా జరిగిపోయి ఆదాయం ఏమి లేదన్నా. మాకు అన్నానికి వస్తారు, కడుపు వస్తాలన్నా అంతే. అంటే కష్టపడతాం అంటే ఇట్లా ఇట్లా ఈ మాకు ఈ దేవుడు ఈ వరకే మాకు ఇచ్చారన్నా. ఇట్టే చేయాలని అన్నా సంవత్సరం అంతా ఇదేనా మాకు అన్నం పెట్టేది. ఇదేనా అన్నం పెట్టేది. అదే ఈ పండగ రోజుకి అదే మా దేవుడు ఎట్లా అంటే అట్లా వస్తుంది అంతేనా. అంతేనా ఇది అన్న అది చెప్తాను కదా పిల్లలు అంతా చేరుకొని చేసేదేనా అంతా. పిల్లలు అంతా చేసేదేనా. తెలంగాణ మొత్తం పోతాయినా. మన ఆంధ్ర తెలంగాణ మొత్తం పోతుంది. ఆంధ్ర తెలంగాణ మొత్తం పోతుంది. మేము అమ్మితే అమ్మే అంటే మేము హోల్సేల్ ఇస్తామన్నా. బొమ్మలు వేసి ఇంకోళ్ళకి ఇచ్చేస్తాం. ఇట్లా పెయింట్ ఇచ్చి అమ్ముకునే మాత్రం 20 పీసులు 15 పీసులు అమ్ముకుంటాం మేము. మాకు ఖర్చులకి మాత్రం మేము అమ్ముకునేది. మళ్ళీ హోల్సేల్ వేసి ఇచ్చేస్తామన్నా. అంటే తక్కువ అమౌంట్కే ఇస్తామన్నా. ఎక్కువ అమౌంట్ మా విజయనా. విజయ్